హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పద్మావతి వల్లే అక్క కనిపించట్లేదు అని సీరియస్ అయిన విక్కీ. ఇదంతా అలా జరిగిందో మనం ఈ వీడియో తెలుసుకుందాం. ఇంకా విక్కీ అయితే ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళక వాళ్ళ నానమ్మ ఇలా అంటుంది, ఏంట్రా విక్కీ, ఎంతసేపటి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయావు, ఎంతసేపని వెతకాలి నేను అని అడుగుతూ ఉంటుంది. నానమ్మ, అక్కకి అమ్మ పుట్టింది అని విక్కీ చెప్తాడు. అవునా, ఇంత శుభవార్త చెప్పావేంట్రా, సరే పద పద, వెంటనే మనం వెళ్ళి అరవిందని చూద్దాం పద, తను ఎలా ఉందో ఏమో, హాస్పిటల్కి వెళ్దాం పద అని అంటూ ఉంటుంది. నానమ్మ, అమ్మ పుట్టింది కానీ అక్క హాస్పిటల్ లేదు, హాస్పిటల్ నుంచి ఎక్కడికో వెళ్ళిపోయింది, అక్క కనిపించట్లేదు, ఎంత వెతికినా కూడా దొరకట్లేదు అని విక్కీ అంటాడు. ఏంట్రా అరవింద ఏమైపోతుంది, ఎక్కడికి వెళ్తుంది బిడ్డను తీసుకొని అని వాళ్ళందరూ షాక్ అవుతారు. ఏమో నానమ్మ, అదే నాకు తెలియట్లేదు. ఈ పద్మావతి కేసు వాపస్ ఇవ్వకుండా ఉంటే అక్క క్షేమంగా ఇప్పుడు మన ఇంటికి వచ్చేది, ఇప్పుడు మనతో పాటే ఆనందంగా ఉండేది. పద్మావతి కేసు వాపస్ తీసుకోవడం వల్లే వాడు అక్కని ఏం చేస్తాడన్న భయంతో అక్క పారిపోయినట్టుంది. బిడ్డను తీసుకుని అక్క ఎక్కడికి వెళ్ళిందో ఏమో, ఎంత బాధపడుతుందో ఏమో అని విక్కీ అంటాడు. ఆ మాటలకు పద్మావతి షాకింగ్ గా అలాగే చూస్తూ ఉండిపోతుంది. ఇంట్లో వాళ్ళందరూ కూడా పద్మావతిని అలాగే చూస్తూ ఉంటారు. ఇప్పుడు అక్క ఎలా ఉందో ఏమో నానమ్మ, నాకు చాలా భయంగా ఉంది అని విక్కీ అంటాడు. చూసాగా ఫ్రెండ్స్, మరి ఏం జరగబోతుందో. ఇలాంటి జెన్యూన్ అండ్ అప్డేట్స్ కోసం మా వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.